శాఖీయ వ్యాప్తి దీన్నే మనం వెజిటేటివ్ ప్రాపగేషన్ అని చెప్తాం. వెజిటేటివ్ ప్రాపగేషన్ అని మనం చెప్తాం. ఇందులో సహజంగా జరిగేటటువంటి శాఖీయ వ్యాప్తి, ఉన్నత స్థాయి మొక్కల్లో సహజంగా ఈ రకంగా జరిగేటటువంటి శాఖీయ వ్యాప్తి ఉంటుంది. అలాగే కృత్రిమంగా చేసేటటువంటి నర్సరీలలో పళ్ళు పూల మొక్కలు పెంచే నర్సరీలలో కొన్ని కృత్రిమమైన పద్ధతుల ద్వారా కూడా ఈ శాఖీయ వ్యాప్తి చేస్తారు. తద్వారా మంచి లక్షణాలు కలిగినటువంటి మొక్కలు తక్కువ సమయంలో ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే సహజంగా జరిగేటటువంటి శాఖీయ ప్రత్యుత్పత్తి ముందు మనం చూద్దాం. మొక్కలో ఉండేటటువంటి మొక్క దాని శరీరంలోని ఈ పుష్పాల ద్వారా కాకుండా, అంటే లైంగిక ప్రత్యుత్పత్తి విధానం ద్వారా కాకుండా, దాని శరీరంలోని వివిధ భాగాల ద్వారా ప్రత్యుత్పత్తి, ఆకు లేదా వేరు కాండం మొదలైన భాగాల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపితే దాన్ని మనం శాఖీయ ప్రత్యుత్పత్తి అని చెప్తాం. ముందుగా ఆకులు, సహజంగా ఆకుల ద్వారా ప్రత్యుత్పత్తి జరపడం మనం ముఖ్యంగా చూసేటటువంటిది మన ఇంటి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో మనకు కనిపించేటటువంటి మొక్క రణపాల మొక్క. ఈ రణపాల మొక్క, దీనిని బ్రయోఫిలం అని ఇంగ్లీష్లో చెప్తారు. ఈ రణపాల మొక్క యొక్క ఆకును మీరు గమనించినట్లయితే ఆకు చాలా మందంగా నీటితో ఉబ్బినట్టుగా ఉండేటటువంటి ఆకు. దీని కాండం బాగా పొడవుగా ఉండదు, కురచగా ఉంటుంది. కాబట్టి ఆకు నేలకు దగ్గరగా ఉంటుంది, ఎప్పుడు కూడా వెడల్పుగా నేలకు దగ్గరగా ఉంటుంది. ఈ ఆకు యొక్క అంచుల్లో చిన్న చిన్న కోరకాలు ఉంటాయి, లీఫ్ బడ్స్ అంటారు. ఈ కోరకాల నుండి చిన్న చిన్న వేర్లు, చిన్న చిన్న ఆకులు వస్తాయి. ఈ రకంగా వచ్చినటువంటి చిన్న చిన్న మొక్కలు ఏవైతే ఉన్నాయో ఈ వేర్లు నేలను తాకినప్పుడు ఇది ఒక కొత్త మొక్క కింద అభివృద్ధి చెందుతుంది. ఈ రకంగా ఈ వ్యాప్తి, శాఖీయమైనటువంటి వ్యాప్తి రణపాల మొక్కల్లో ఆకుల ద్వారా జరగటాన్ని మనం గమనిస్తాం. రెండవది కాండాలు. మొక్కల యొక్క కాండం నుండి కూడా ప్రత్యుత్పత్తి అనేది జరుగుతూ ఉంది. కాండం కూడా మనం రెండు రకాలుగా చూడవచ్చు. భూమి పైన ఉన్నటువంటి కాండం, భూమి లోపల ఉండేటటువంటి కాండం. కొన్ని మొక్కల యొక్క కాండం భూమిలో ఉంటుంది, ఉల్లిపాయ, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, ఇదంతా కూడా కాండం భూమిలో ఉంటుంది. ఇప్పుడు ఈ కాండంలో మనం చూసినట్లయితే రన్నర్లు, స్టోలన్లు. ఏమిటి స్టోలన్లు? స్ట్రాబెర్రీ, వాల్సినేరియా మొదలైనవి. ఈ మొక్కలు ఉంటాయంటే ఇవి బలహీనమైన కాండం కలిగి నేలపై ఈ విధంగా ప్రయాణిస్తూ ఉంటాయి. నేలపై సమాంతరంగా నిటారుగా ఎదగలేవు, బలహీనమైన కాండం ఉంది. ఇప్పుడు దీని కాండం ఈ విధంగా ఉన్నప్పుడు ఈ కాండంపై ఉండే కణుపులు ఏవైతే ఉన్నాయో ఈ కణుపులు నేలను ఎక్కడైతే తాకుతూ ఉన్నాయో, ఇది నేలను తాకిన చోటల్లా ఇక్కడ వేర్లను ఉత్పత్తి చేస్తాయి, ఇక్కడ ఆకులు వస్తాయి. ఇదంతా ఒకటే మొక్క అయినప్పటికీ కాండం నేలను ఎక్కడైతే తాకిందో అక్కడ వేర్లు రావడం ద్వారా ఒకవేళ ప్రమాదవశాత్తు మొక్క కనుక ఇక్కడికి విరిగిపోయినట్లయితే ఈ భాగం కొత్త మొక్క కింద అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ రకంగా మొక్క వ్యాప్తి జరుగుతూ ఉంది. దీన్ని మనం శాఖీయ వ్యాప్తి అంటున్నాం. ఈ శాఖీయ వ్యాప్తి దేని ద్వారా జరుగుతుంది? మొక్కలో ఉన్నటువంటి కాండం ద్వారా జరుగుతుంది. మూడవది వేర్లు. వేర్ల ద్వారా కొన్ని రకాల మొక్కల్లో వేర్లపై కొన్ని బొడిపలు ఉంటాయి. ఈ బొడిపలు బాగా పెరగడం ద్వారా దాంట్లోంచి ఒక కాండం అనేది బయటికి రావటం, దాంట్లోంచి కొత్తగా వేర్లు రావటం జరుగుతుంది. డాలియా, క్యారెట్, ముల్లంగి ఇవి చూసినట్లయితే ఇవి భూమిలో ఉండేటటువంటి మొక్కలు. ఈ భూమిలో ఉంటే వీటిపైన ఉండేటటువంటి చిన్న చిన్న బొడిపల నుండి కొన్ని వేర్లు, అలాగే కాండం కూడా పైకి వచ్చి ఇది ఒక ప్రత్యేకమైన మొక్క కింద పెరిగేదానికి అవకాశం ఉంది. ఈ విధంగా వేర్ల నుండి కూడా శాఖీయ ఉత్పత్తి జరుగుతూ ఉంది. అంటే ఒక మొక్కలో ఆకులు, కాండాలు, వేర్లు, వీటి ద్వారా కూడా మొక్కల ప్రత్యుత్పత్తి జరుపుతాయి సహజంగా. ఇక్కడ చూసిన ఉదాహరణలో సహజమైనటువంటి శాఖీయ ప్రత్యుత్పత్తి జరుగుతోంది. అయితే ఇక్కడ మనం ఏ ఉదాహరణ చూస్తున్నాం? సహజమైనటువంటి శాఖీయ ప్రత్యుత్పత్తి జరిపేటటువంటి మొక్కలు ఏంటి? ఆకుల్లో అయితే రణపాల, కాండాల్లో అయితే మనకి ఈ స్టోలెన్లు ఏవైతే చెప్పుకుంటా ఉన్నామో స్ట్రాబెర్రీ, అలాగే వాల్సినేరియా, అదేవిధంగా మనం లసునాల్లో చూసినట్లయితే ఉల్లి, కొమ్ముల్లో చూసినట్లయితే పసుపు, ఇవన్నీ కూడా కాండాలే. పసుపు కూడా కాండమే, భూమిలో ఉంటుంది. దుంపలో  బంగాళాదుంప, ఆలుగడ్డ, ఇవన్నీ కూడా కాండంలో
శాఖీయ ప్రత్యుత్పత్తి, సహజమైన శాఖీయ ప్రత్యుత్పత్తికి ఉదాహరణలు వేర్లైతే డాలియా, ముల్లంగి, క్యారెట్, ఇవి ఉదాహరణలు. ఇప్పుడు సహజ సిద్ధమైన శాఖీయ ప్రత్యుత్పత్తి చూసాం. ఇప్పుడు మనం కృత్రిమంగా నర్సరీల్లో మనం పాటించేటటువంటి ఈ శాఖీయ ప్రత్యుత్పత్తి విధానాల ద్వారా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా తక్కువ సమయంలో మంచి లక్షణాలు కలిగినటువంటి మొక్కలను పొందడానికి మనం చేసేటటువంటి వివిధ రకాల ఈ శాఖీయ ప్రత్యుత్పత్తి ప్రాక్టీసెస్ ఏదైతే ఉన్నాయో వాటిని చూద్దాం. ఇప్పుడు మనం కృత్రిమ శాఖీయ ప్రత్యుత్పత్తి గురించి తెలుసుకుందాం. కృత్రిమ శాఖీయ పత్తి పద్ధతులు లేదా విధానాలు. వీటిలో ముఖ్యంగా మొదటిది ఛేదనం. దీన్ని కటింగ్ అని చెప్తాం. ఇక్కడ ఏం కటింగ్ చేస్తూ ఉన్నాం? ఒక మొక్కను మనం ఎంచుకుంటూ ఉన్నాం. ఏ మొక్కనైతే ఛేదన పద్ధతి ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి లేదా వ్యాప్తి చేయాలనుకుంటున్నామో ఆ మొక్కను మనం ఎంచుకున్నాం. ఈ మొక్కను ఎంచుకున్న తర్వాత మనం ఈ మొక్కలో ఒక భాగాన్ని కత్తిరిస్తూ ఉన్నాం. అయితే మనం కత్తిరించేటటువంటి భాగం, మనం తీసుకున్న జనక మొక్కలో ఉన్నటువంటి కత్తిరించేటటువంటి భాగంలో కనీసం ఒక కోరకం అనేది ఉండాలి, ఒక బడ్డ అనేది ఉండాలి. ఈ విధంగా ఉన్నటువంటి భాగాన్ని కత్తిరించి తడిమట్టిలో మనం నాటాం. ఆ చిన్న మొక్కని తీసుకున్న మొక్కను నాటాం, దానికి ఎటువంటి వేర్లు లేవు. దాన్ని నాటినప్పుడు కొంతకాలం తర్వాత అది వేర్లు అభివృద్ధి చెంది ఇది ఒక మొక్క కింద ఎదుగుతూ ఉంది. దీన్నే ఛేదనం అని చెప్తారు. దీన్ని మనం బంతి, గులాబీ మొక్కలో చూస్తాం. మందార మొక్కను కూడా ఈ విధంగా పెంచవచ్చు. మనం ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ మొక్క నచ్చింది అనుకోండి, మనకి ఇది నేను కూడా నా కుండీలో పెంచుకుంటున్నానంటే వాళ్ళు ఏం చేస్తారు, ఏదైనా పొదునైన బ్లేడ్ తీసుకుని చిన్న కొమ్మను కత్తిరించిస్తారు. మీరు ఆ కొమ్మను కనుక తడిమట్టిలో నాటినట్టయితే మీకు అది మొక్క పెరుగుతుంది. ఇది చాలా ఇళ్లలో జరిగేటటువంటి ప్రక్రియ. అంటే గులాబీ మొక్క కానీ, బంతి మొక్క కానీ, మందార మొక్కలు కానీ ఈ రకంగా పూల మొక్కలు ఈ రకంగా పెంచుకునేదానికి అవకాశం ఉంది. దీన్ని ఛేదనం లేదా కటింగ్ అని చెప్తాం. రెండవ పద్ధతి అంటు తొక్కుట. దీన్నే లేయరింగ్ అంటారు. ఏమిటి లేయరింగు? ఇందులో మొక్క సహజంగా నేలలో పెరుగుతూ ఉంది. ఈ విధంగా దీనికి కొమ్మలు అనేవి ఉన్నాయి, లేత కొమ్మలు ఉన్నాయి, అంటే కొమ్మలు వంచడానికి వీలుగా ఉండేటటువంటి మొక్కలు. ఇప్పుడు దీంట్లో ఒక కొమ్మని తీసుకుని మనం ఆ కొమ్మని నేల వరకు వంచి, నేల తగిలేలా ఉంచి, కొమ్మలో కొంత భాగం నేలలోకి కప్పెట్టి ఇక్కడ కొంచెం మట్టితో కప్పుతాం. మనం కప్పే భాగంలో ఈ మొక్కకు ఈ కాండంపై కనీసం ఒక కణుపు ఉండాలి. కాండం మీద కణుపులు ఉంటాయి. ఒక కణుపు అనేది మట్టిలో తగిలే విధంగా పెట్టి మొక్కని ఈ రకంగా, అంటే ఇంత పెద్ద పొడవైనటువంటి కొమ్మని తీసుకోవాలి మనం. అది వంచడానికి వీలుగా ఉండాలి. దీన్ని తీసుకుని మనం ఈ రకంగా పెట్టామనుకోండి, సహజంగా ఇటు ఎంత పొడుగు మనకి కొమ్మ కావాలంటే ఇటువంటి విధానం సహజంగా పాదుల్లోనే ఇది సాధ్యం అవుతుంది. మల్లెపాదు కానీ, సన్నజాజి కానీ, మల్లె, సన్నజాజి, గన్నేరు, ఇవి కూడా పూల మొక్కలు. ఇది పాదు కాబట్టి వంచడానికి వీలుగా ఉంటుంది. ఈ రకంగా మనం చేసి కొద్ది రోజులు ఉంచామనుకోండి, మట్టి కింద కప్పిన భాగంలో వేర్లు వస్తాయి. ఇప్పుడు తర్వాత మీరు దీన్ని కత్తిరించి కొత్త మొక్కను వేరే చోట ఎక్కడైనా నాటుకోవచ్చు. ఈ విధానాన్ని అంటు తొక్కుట లేదా లేయరింగ్ అని చెప్తారు. మనం మల్లె, గన్నేరు లేదంటే సన్నజాజి మొదలైన పాదుల్లో ఈ రకమైనటువంటి అంటు తొక్కే ప్రక్రియను మనం చేసి కావాల్సిన లక్షణాలతో ఉన్న మొక్కలను మనం పొందవచ్చు. అంటే మనం ఎంచుకున్న మొక్కని చాలా తక్కువ సమయంలో ప్రత్యుత్పత్తి చేసి కొత్త మొక్కను మనం పొందొచ్చు అనమాట. ఈ రెండు పద్ధతుల ద్వారా ఛేదనం, అంటు తొక్కడం. మూడవది అంటు కట్టుట. ఈ అంటు కట్టుట దీనే మనం గ్రాఫ్టింగ్ అని చెప్తాం. ఈ గ్రాఫ్టింగ్లో ఏం చేస్తున్నాం అంటే మనం రెండు మొక్కలను కలుపుతున్నాం. అంటే ఒక మొక్క యొక్క కొమ్మను తీసుకొచ్చి వేరొక మొక్క యొక్క కొమ్మకి జత చేస్తున్నాం. ఈ రకంగా చేయటం ద్వారా చాలా తక్కువ సమయంలో మనం ఆ మొక్క ఫలాలను ఇవ్వటం కానీ, పెరుగుదలలో దానికి పరిపక్వత రావడం కానీ మనం గమనిస్తూ ఉంటాం. ఈ విధానంలో మనం ముందుగా ఒక మొక్కను ఎంచుకున్నాం, లేదా ఒక చెట్టుని ఎంచుకున్నాం.
మనం ఎంచుకున్న మొక్కలో కొన్ని లక్షణాలు మనకు నచ్చినాయి, దాని పక్కన ఇంకొక మొక్క కనబడింది మనకి. ఇది కూడా ఉదాహరణకి ఇది బత్తాయి, ఇది బత్తాయి, 2 బత్తాయి మొక్కలు. ఈ 2 బత్తాయి మొక్కల్లో కూడా ఇందులో కొన్ని లక్షణాలు నచ్చినాయి. కాయ సైజు పెద్దగా ఉంది, రంగు చాలా బాగుంది, కానీ తింటే చప్పగా ఉంది. ఇక్కడ మనం ఎంచుకున్న ఇంకొక మొక్కలో కాయ సైజు బాగా చిన్నగా ఉంది, కానీ తింటే పళ్ళు రుచికరంగా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈ 2 రకాల కాయలు కూడా ఒకే మొక్కలో కావాలనుకున్నప్పుడు ఈ మొక్క యొక్క కొమ్మ భాగాన్ని మనం కత్తిరించి తీసుకొచ్చి ఇక్కడ మనం అతికించవచ్చు. ఈ విధంగా అతకడాన్ని అంటు కట్టడం అంటారు. ఏ కొమ్మనైతే మనం కత్తిరించేస్తున్నామో దాన్ని సియాన్ అని, ఏ మొక్కకైతే దాన్ని అతికిస్తున్నామో దీన్ని స్టాక్ అని అంటాం. స్టాక్, సియాన్. అయితే ఈ అంటు కట్టడం అనేది చాలా జాగ్రత్తగా చేయవలసిన పని. అంటు కట్టేటప్పుడు ఈ సియాన్, ఈ కొమ్మను ఏదైతే కట్ చేస్తా ఉన్నారో కట్ చేసేటప్పుడు ఆ కొమ్మకి ఒక నిర్దిష్టమైన ఆకారంలో కట్ చేయాలి. అలాగే ఏ మొక్క మీద అయితే దీన్ని అతికిస్తున్నామో ఆ మొక్క మీద ఉండే కొమ్మను కూడా అదే ఆకారంలో మనం కట్ చేయాలి. అప్పుడు మాత్రమే దీంట్లో ఉండేటటువంటి కణజాలం, దీంట్లో ఉండేటటువంటి కణజాలం రెండు కూడా అవి సరిగ్గా సరిపోయే విధంగా మ్యాచ్ అవుతాయి. లేదంటే ఇది అభివృద్ధి చెందే అవకాశం ఉండదు, ఆ కొమ్మ అనేది కుళ్ళిపోతుంది. ఇందులో పోషక కణజాలం, దారు కణజాలం ఇవన్నీ ఉంటాయి. ఈ కణజాలాలు మనం తీసుకునేటటువంటి సియాన్ మరియు స్టాకుల్లో రెండింటిలోనూ అవి సమంగా ఒకదానికొకటి సరాసరిగా అతుక్కునే విధంగా మనం ఇక్కడ కత్తిరించవలసి ఉంటుంది. అంచేత ఈ గ్రాఫ్టింగ్ అనేది టంగ్ గ్రాఫ్టింగ్ అని, వెడ్జ్ షేప్ గ్రాఫ్టింగ్ అని, ఈ రకంగా వివిధ ఆకారాల్లో, అంటే మనం సియాన్ ఏ రకంగా కత్తిరిస్తానో స్టాక్ను కూడా అదే రకంగా కత్తిరించిన తర్వాత రెండింటిని అతికించి ఒక టేపు వేసి కొంతకాలం అలా ఉంచుతారు. ఆ తర్వాత అది దానికి అతుక్కుని పోతుంది. ఈ ప్రక్రియ అంటు కట్టడం. ఈ అంటు కట్టడంలో కేవలం ఒకే జాతికి చెందిన మొక్కల్లో మాత్రమే కాకుండా రెండు వివిధ జాతులకు చెందినటువంటి మొక్కల్లో, అంటే కొన్ని వాటిలో ఇది ఎందులో అయితే ఇది ఈ ప్రయోగం సఫలీకృతం అవుతుందో అటువంటి జాతుల్లో, అంటే భిన్నమైనటువంటి ఫలాలు, మామిడిలో వివిధ రకాల మామిడిలు ఒకే చెట్టు మీద వచ్చే విధంగా కూడా మనం చేయవచ్చు. అలాగే రెండు విభిన్నమైన మొక్కల్లో కూడా ఈ అంటుకట్టే పద్ధతి సఫలీకృతమయ్యి రెండు విభిన్నమైనటువంటి ఫలాలు కూడా ఒక చెట్టు మీద రావడం కూడా ఇక్కడ జరిగింది. ఈ రకంగా మనం ఈ అంటుకట్టే విధానం ద్వారా విభిన్నమైనటువంటి ఫలాలను మనం పొందొచ్చు. ఇది కూడా ఒక కృత్రిమమైనటువంటి శాఖీయ ప్రత్యుత్పత్తి విధానం. సిద్ధ బీజాలు ఏర్పడడం. కొన్ని రకాల జీవుల్లో మనం ఇవి సిద్ధ బీజాలు లేదా స్పోర్స్ ద్వారా ప్రత్యుత్పత్తిని జరపడాన్ని గమనిస్తాం. మీరు సహజంగా కుళ్ళిపోతున్నటువంటి కొన్ని ఆహార పదార్థాలు, పళ్ళు, ఏదైనా ఒక నారింజ లేదా బత్తాయి మొదలైన ఫలం ఏదైనా సరే మీరు తడి ఉన్నటువంటి ఆ ఫలాన్ని మీరు అలా ఉంచేస్తారనుకోండి, తేమగా ఉన్న ప్రదేశంలో మీరు ఏం గమనిస్తారో అది కుళ్ళిపోవడం, దానిపైన బూజు వంటి పదార్థం రావటం. ఇంకా చెప్పాలంటే కొబ్బరి చెక్కలు, మనం కొబ్బరికాయలు కొడతా ఉంటాం దేవుడికి, కొట్టిన తర్వాత కొబ్బరి చెక్కను మనం శుభ్రం చేసి ఎండబెట్టుకుని నూనెకు ఉపయోగిస్తాం. అలా శుభ్రం చేయకుండా మీరు అది తడిగా ఉండగానే మీరు ఒక మూల పడేశారనుకోండి, అంటే గాలి వెలుతురు తగలని ప్రదేశాల్లో పడేశారనుకోండి, ఏమవుతుంది, ఆ కొబ్బరి చెక్క కుళ్ళిపోతుంది. లోపల మీరు గమనిస్తే అందులో పచ్చగా, ఎర్రగా వివిధ రంగుల్లో బూజు వంటి పదార్థం తయారవుతుంది. మీరు ముట్టుకుంటే ఆ బూజు వంటి పదార్థం మీ చేతికి పొడిలా అంటుకుంటుంది. అంటే ఈ బూజు ఫంగస్, రైజోపస్, ముఖ్యంగా రైజోపస్ అనేటటువంటి ఫంగస్ ఎక్కువగా పెరుగుతుంది. ఆ పైన మీ చేతికి అంటుకునేటటువంటి పొడి వంటి పదార్థం సిద్ధ బీజాలు లేదా స్పోర్స్. సిద్ధ బీజాలు. ఈ సిద్ధ బీజాలు ఏమవుతాయి, గాలి ద్వారా ఎగురుతాయి గాలిలోకి, ఒక చోట నుంచి ఇంకో చోటకి, మళ్ళీ వేరే ఆహార పదార్థం మీద పడి అక్కడ పెరుగుతూ ఉంటాయి. మన ఆహార పదార్థం ఏదైనా మూత లేకుండా అక్కడ పెట్టి ఉంచామనుకోండి, అది పాచిపోతుంది, కుళ్ళిపోతుంది, అంటే దాని మీద బూజు పడుతుంది. మరి బూజు ఎక్కడికి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది ఆహారంలోకి? గాలి ద్వారా వస్తుంది. గాలి ద్వారా అంటే ఎక్కడ సోర్స్, ఎక్కడ వేరే చోట ఎక్కడో ఏదో ఆహారం కుళ్ళిపోతూ ఉంది. అందులో ఉన్నటువంటి ఈ రైజోపస్ అనేటటువంటి ఫంగస్ దేన్ని ఉత్పత్తి చేసింది? స్పోర్స్, సిద్ధ బీజాలను ఉత్పత్తి చేసింది. ఇవి చాలా తేలిగ్గా ధూళి కణాల మాదిరిగా చాలా తేలిగ్గా ఉండి గాలి ద్వారా ప్రయాణించి ఏ ఆహారం అయితే మూత లేకుండా మనం బయట పెట్టేసి ఉన్నామో ఆ ఆహారంలో పడి అక్కడ పెరుగుతూ ఉంటాయి. ఈ రకమైనటువంటి ప్రత్యుత్పత్తి విధానం మనం ఈ రైజోపస్ అనేటటువంటి ఫంగస్లో మనం గమనిస్తాం. ఈ రైజోపస్ అనేవి సన్నని దారాల మాదిరిగా ఉంటాయి. వీటి తలపైన సిద్ధ బీజాశయాలు ఉంటాయి, అంటే స్పొరాంజియం. ఈ స్పొరాంజియం అంటే ఏమిటి? సిద్ధ బీజాశయం. ఈ
ఈ సిద్ధ బీజాశయంలో ఈ స్పొరాంజియంలో ఈ స్పోర్స్ అనేవి ఏర్పడి ఆ సిద్ధ బీజాశయం పగిలి ఆ స్పోర్స్ అనేవి గాలిలోకి వచ్చి వ్యాప్తి చెందుతాయి. దీన్ని మనం ఈ సిద్ధ బీజాశయము సిద్ధ బీజాలు ఎలా ఉన్నాయో రైజోపస్లో మనం పరీక్షించవచ్చు. మనకి ఒక మైక్రోస్కోప్ అనేది కావాలి. మన పాఠశాలలో కనుక మీ పాఠశాలలో ఒక మైక్రోస్కోప్ కనుక అందుబాటులో ఉంటే మీరు పరిశీలన చేయొచ్చు. అయితే పరిశీలన చేయడానికి మీకు రైజోపస్ ఎక్కడ దొరుకుతూ ఉంది? ఈ రైజోపస్ని మీరు తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేస్తారు మీరు? ఈ తయారు చేయడానికి మనకు ఒక ఆహార పదార్థం కావాలి. మీరు ఈ కృత్యం చేయడానికి ఒక రొట్టె ముక్కను కానీ ఏదైనా ఒక బ్రెడ్ పీస్ని తీసుకొని దాన్ని తడిపి, పొడిగా ఉన్న బ్రెడ్ మీద ఫంగస్ అనేది పెరగదు, తడిపి ఒక పాలిథిన్ కవర్లో చుట్టి చీకటిగా ఉన్న ప్రదేశంలో మీరు ఉంచండి. తడి ఆరిపోకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ రకంగా చేసిన తర్వాత మీరు ఒక రోజు లేదా 2 రోజుల తర్వాత మీరు గమనించినట్లయితే దానిపైన బూజు ఏర్పడడాన్ని మీరు గమనిస్తారు. దీన్ని చాలా జాగ్రత్తగా చేతికి ఏదైనా గ్లోవ్స్లు తొడుక్కొని కానీ, లేదంటే ఒకవేళ మీరు చేతితో ముట్టుకోవాల్సిన అవసరం వస్తే చేతులను యాంటీసెప్టిక్ సొల్యూషన్తో శుభ్రంగా కడుక్కోవడం కానీ చేయాలి. లేదంటే ఈ ఫంగస్ మీ కడుపులోకి వెళ్ళేటటువంటి ప్రమాదం ఉంది. ఈ రకంగా మనం ఆహారాన్ని పాచిపోయే విధంగా చేసినప్పుడు కేవలం ఈ ఫంగస్ ఒకటే కాకుండా ఎన్నో రకాల హానికరమైన క్రిములు అందులో పెరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి అది మీ కడుపులోకి వెళ్తే మీకు అనారోగ్యం కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు పెంచినటువంటి బూజు మొక్క ఏదైతే ఉందో అది ఆ రొట్టె మొక్క పైన పెరిగినటువంటి బూజుని కొద్దిగా సేకరించి ఒక అగ్గిపెట్టె లాంటి దాంట్లో పెట్టుకొని మీరు పాఠశాలకు తీసుకుని పోయి అక్కడ ఉన్నటువంటి మైక్రోస్కోప్లో పరిశీలన చేయండి. మీకు తెలుసు కదా స్లైడ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో. ముందుగా ఒక గాజు స్లైడ్ తీసుకొని దీని మీద ఒక నీటి బొట్టును వేసి, తర్వాత మీరు సేకరించిన తయారు చేసినటువంటి ఫంగస్ను కొద్దిగా ఫోర్సెప్స్తో కానీ సూదితో కానీ కొద్దిగా తీసి, లేదా బ్రష్ పెయింట్ వేసే సన్న బ్రష్తో కానీ తీసి దీని మీద ఉంచి, తర్వాత దీని మీద కవర్ స్లిప్ను మూతేయాలి. ఇప్పుడు దీన్ని మీరు మైక్రోస్కోప్లో పరీక్షిస్తే మీకు చూసినప్పుడు ఈ విధంగా నాళాలు లేదా గొట్టాలలాగా దారాలలాగా ఉండి పైన తలకాయల మాదిరిగా ఈ విధమైన ఆకారాలు మీరు చూస్తారు. మీరు మైక్రోస్కోప్లో పరిశీలన చేసినప్పుడు ఈ రకమైన ఆకారాలు మీకు కనపడతాయి. ఇందులో ఇది సిద్ధ బీజాశయం, ఇందులో సిద్ధ బీజాలు ఉంటాయి. ఇది రైజోపస్ యొక్క దేహం. ఈ సిద్ధ బీజాశయం బాగా పరిపక్వం చెందిన తర్వాత అది పగిలి అందులో ఉన్న సిద్ధ బీజాలు బయటకు వచ్చి వ్యాప్తి చెంది ప్రత్యుత్పత్తి, అంటే వ్యాప్తి చెంది కొత్త జీవులు వేరే చోట ఏర్పడడం జరుగుతుంది. ఈ విధమైన ప్రత్యుత్పత్తి విధానం మనం ఈ ఫంగస్లో, మౌల్డ్స్లో, రైజోపస్ వంటి మౌల్డ్స్లో మనం గమనిస్తాం. సిద్ధ బీజాశయ పత్రం, దీన్ని మనం స్పోరోఫిల్ అని కూడా అంటాం. అంటే ఫెర్న్ మొక్కల్లో ఈ సిద్ధ బీజాలు అనేవి ఉత్పత్తి అవుతాయి. ఫెర్న్ మొక్కలు కూడా ఈ సిద్ధ బీజాలని ఉత్పత్తి చేస్తాయి ప్రత్యుత్పత్తి కోసం. ఇవి ఈ సిద్ధ బీజాలు ఫెర్న్ మొక్కలో ఆకు భాగంలో, ఆకు అడుగు భాగంలో చిన్న చిన్న బూడిద వర్ణం లేదా ముదురు వర్ణం కలిగిన బొడిపిల్లాగా ఉంటాయి. ఇవి సిద్ధ బీజాశయాలు. ఈ సిద్ధ బీజాశయాలు కలిగినటువంటి పత్రాలు మనం ఈ ఫెర్న్ మొక్కల్లో మనం చూస్తూ ఉంటాం. మీరు కనుక ఈ ఆకును సేకరించి ఆకులో ఉన్నటువంటి ఈ సిద్ధ బీజాశయాన్ని సూదితో తెరచి లోపల ఉన్నటువంటి బీజాలను మీరు పరిశీలన చేయొచ్చు. అంటే ఫెర్న్ మొక్కల్లో కూడా ఫంగస్లో మాదిరిగానే సిద్ధ బీజాలు అనేవి ఉత్పత్తి అయ్యి ప్రత్యుత్పత్తి జరగడాన్ని మనం గమనిస్తాం.